సురేష్ ఆయన ఒక ఇంజనీరు. ఆయన నేర్పిన గురువు నాకు సరిగ్గా నేర్పలేదని ఎద్దుగాన మీద బల్ల మీద పడుకుని ఏడ్చి ఆ విద్యని ఆయనంతటా ఆయన నేర్చుకున్నాడు. ఆయన ఇంజనీర్. ఆయన అలాంటిది నేర్చుకుని ఇప్పుడు కళ్ళకు గంతలు కట్టుకుని బ్రహ్మ ముహూర్తంలో ఏ గింజ నుంచైనా నూనె తీస్తాడు. ఆయన ఏ గింజ నుంచైనా కళ్ళకు గంతలు కట్టుకుని చేస్తాడు. అంత పర్ఫెక్షన్గా చేసేవాళ్ళు, చెప్పేవాళ్ళు, సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు. ఈయనని నేను ఎన్నో ఏళ్ళగా చూస్తున్నాను. ఆయన మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం అండి అందరికీ. గురువుగారు ఎక్కువ చెప్పారు, అంత లేదు. ఇది ప్రాచీనంగా ఉన్న విద్య. దాన్ని కొద్దిగా రీసెర్చ్ ఓరియంటేషన్లో చేసుకుంటూ వెళ్ళాం. వీటిలో రకరకాల నూనెలన్నీ ఎద్దులతో తిరిగితే ఆ నూనె వాడుకోవాలని ఒక 10 సంవత్సరాల నుంచి రీసెర్చ్ మొదలుపెట్టాం. అంతకుముందు గురువుగారి దగ్గరికి వెళ్ళి ఈ నూనె మేము వాడుకునేవాళ్ళం. తర్వాత నేను సొంతంగానే ఇంకా పెట్టుకొని దాని నుంచి తయారు చేయడం మొదలుపెట్టాం. వీటిల్లో ఫస్ట్ మనం ఏరియాలో దొరికే వేరుశనగ, నువ్వుల నూనె, కుసుముల నూనె, వెర్రి నువ్వుల నూనె, కొబ్బరి నూనె అని రకరకాల నూనెలన్నీ రకరకాల పద్ధతులుగా వాడుకోవటం మొదలుపెట్టాం. వీటిలో మీరు చూసిన రీసెర్చ్లు ఏంటంటే కుసుము నూనె హార్మోన్స్ని శుభ్రం చేయటం, వెర్రి నువ్వుల నూనె బ్రెయిన్ అండ్ హార్ట్, బ్రెయిన్ ట్యూమర్స్కి, పార్కిన్సన్కి, ఆల్జీమర్స్కి, మానసిక వైకల్యానికి వీటికి రికమెండేషన్ పెద్ద పెద్ద వాళ్ళు చూసిన వీడియోస్ చూసి మేము కూడా దాన్ని ప్రాక్టికల్ ఓరియంటేషన్లో పెట్టాం. రిజల్ట్ 100% రావడం మొదలైంది. వాటి తర్వాత నువ్వుల్లో వేసే బెల్లం బదులు ఈత బెల్లం వేసి తీసేవాళ్ళం. అది కీమోథెరపీగా యాక్ట్ అయ్యేది అనమాట. ఆ నువ్వుల నూనె క్యాన్సర్ పేషెంట్లకి రికమెండ్ చేసేవాళ్ళం. అవి తర్వాత వెర్రి నువ్వుల నూనె, కోకోనట్ దేశీయ కోకోనట్ మాకు బాగా విరిగిగా దొరికింది పశ్చిమ గోదావరి జిల్లాలో. ఆ నూనెను మేము ఇంకా పేషెంట్స్కి ఇవ్వడం రికమెండ్ చేసాం. తర్వాత వేరుశనగ మాకు లోకల్గా దొరికే దేశీయ వేరుశనగ దొరికిద్ది ఎర్ర నెలలో. వాటిని కూడా మంచి మంచి రీసెర్చ్గా వాడుకోవటం మొదలుపెట్టాం. అవి కాకుండా ఇంకా ఫర్దర్ రీసెర్చ్ కావాలి అంటే నూనెలు తిరిగేటప్పుడే దాంట్లో మనం సరస్వతి ఆకేయటం, కొద్దిగా చర్మ వ్యాధులకు సంబంధించినవి అయితే కొబ్బరి నూనె తిరిగేటప్పుడే పారిజాత పువ్వులు వేయటం, తర్వాత కొద్దిగా హెయిర్ బాగుండాలంటే కొబ్బరి నూనెలో కరివేపాకు వేయటం, అలా రకరకాలుగా చూసుకొని టాప్ వీరింగ్కి, పొట్టలోకి అని రకరకాల ఓరియంటేషన్లో చేయటం మొదలుపెట్టాం. ఈ పద్ధతులన్నీ చేస్తూ ఉంటుంటే ఇంకా ప్యాంక్రసిస్ కంప్లైంట్స్కి, లివర్ కంప్లైంట్లకి, కిడ్నీ కంప్లైంట్కి వీటికి కూడా ఈ నూనెల రూపంలోనే థెరపీలు ఇవ్వటం మొదలుపెట్టాం. రిజల్ట్ 100% రావటం మొదలైంది. ఎద్దుగానుగ నూనెలకి మిగతా నూనెలకి తేడా ఏంది అంటే వీటిలో స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెజర్ మెయింటైన్ చేయబడుతుంది. ఎద్దుగానుగులు ఒక ఎద్దు 32 అడుగులు వేసిద్ది తన సర్క్యులర్ రొటేషన్లో. 32 అడుగుల్లో ఆ రోకలి గోడకేసి ఒత్తుతూ ఈ అద్భుతమైన నూనెని గది ఉష్ణోగ్రతలో చిన్నగా తీసిద్ది అనమాట. ఆ అతి సున్నితమైన కొవ్వు అంశాలు ఆ నూనెలో అలాగే ఉండబడుతుంది. ఒక ఆవు నెయ్యికున్న ప్రశస్త అంత రేంజ్లో లేకపోయినా దానికి ఇంచుమించు సరిసాటిగా ఉంటాయి కొన్ని రకాల నూనెలు. దాంట్లో ఫస్ట్ స్టేజ్ వెర్రి నువ్వులు, కుసుము నూనె. వీటిని వాడుకుంటామంటే మనకు రుగ్మతలన్నీ క్లియర్ అవుతాయి. ఈ అద్భుతమైన నూనెలు మనం డైలీ మన దినచర్యలో వాడుకుంటూ మన చుట్టుపక్కల, మన ఇంట్లో వాళ్ళకి, మనకు తెలిసిన పేషెంట్స్కి ఇలా అందరూ ఇచ్చుకుంటూ ఉంటే మనకు రిజల్ట్ బ్రహ్మాండంగా కనపడుద్ది. అందరూ ఎద్దుగానుగులే వాడుకోవాలా, ఇంక ఏ నూనెలు వాడినా దానికి ప్రత్యామ్నాయం లేదు. మేము కూల్ ప్రెస్ వాడాం, వుడ్ ప్రెస్ వాడాం, ఏ ప్రెస్ వాడినా ఎద్దుగానికి ఆల్టర్నేటివ్ లేదు. ఎద్దుగానికి బ్రాండ్ ఎద్దే. ఆ ఎద్దు మాత్రం తిరిగితేనే ఆ మెటీరియల్కి అంత క్వాలిటీ. ఆ తిరిగే ప్రక్రియలో మేము చాలా రీసెర్చ్లు చేసాం. సైనసైటిస్ కంప్లీట్ ఉన్న వాళ్ళకి ఆ నువ్వుల నూనె పరగడుపున వేసేటప్పుడు వాళ్ళు కూడా 3 hours ఎద్దు చుట్టూ తిరుగుతూ ఉంటే ఆ లంగ్ డిజార్డర్స్ క్లియర్ అవ్వటం మొదలుపెట్టి, లేడీస్కి కూడా అంతే, వాళ్ళు కూడా తిరగమంటాం 2 hours వాళ్ళు తిరుగుతూ ఉంటారు. తిరిగిన తర్వాత లాస్ట్లో ఒక 4 స్పూన్ నుంచి 5 స్పూన్లు ఆ గోరువెచ్చల నూనె నోట్లు వేసుకుంటే వాళ్ళకి బ్రెయిన్ పర్పుల్ నెట్ అంటే ఒకలాంటి ఉత్తేజం వస్తుంది అనమాట. అలా రకరకాల రీసెర్చ్ ఓరియంటేషన్ వెళ్తాం. మానసిక వైద్యం ఉన్న పిల్లలకి ఆ నువ్వుల నూనెలో, కొబ్బరి నూనెలోను, ఆ కుసుము నూనెలోను ఆ సరస్వతి ఆకులు వేయటం మొదలుపెట్టాం. ఆ నూనెలు ఇవ్వటం మొదలుపెట్టాం. అవి కూడా రిజల్ట్ బ్రహ్మాండంగా రావటం మొదలైంది. అలా మా ఓరియంటేషన్లో ఈ పద్ధతి అన్నీ అన్నమాట. మనకు దగ్గర ఉన్న చుట్టుపుట్టు ఉన్న ఆకుల్నే మనం నూనె వచ్చే ప్రక్రియలో ఫైనల్ స్టేజ్లో వేసుకొని ఒక 4 నూనెలు వేసి ఆ నూనె ఫిల్టర్ చేసుకోవాల్సిన పని లేదు. ఆ న్యాచురల్గా ఎద్దుగానకి ఇవ్వటమే ఫిల్టరింగ్, ఇన్స్టెంట్ ఫిల్టర్. అప్పటికప్పుడు ప్యాకింగ్ చేసుకునే ఒకే ఒక థెరపీ ఎద్దుగానికి. మిగతా ఏ సబ్జెక్టులో అయినా సరే 3 to 5 days అంటే 5 రోజుల నుంచి 10 రోజుల వరకు మీరు అట్లా వదిలేస్తే సెటిల్మెంట్ పార్టికల్ అయిన తర్వాత నూనె ప్యాకింగ్ చేస్తాం. ఎక్సెప్ట్ ఎద్దుగానగా మాత్రమే ఇన్స్టెంట్గా వితిన్ 4 to 5 hours నూనె రాగానే ప్యాకింగ్ చేసే ప్రక్రియ ఒక ఎద్దుగానగా మాత్రమే.
అందరూ కూడా ప్రకృతి వ్యవసాయం చేసే ప్రతి రైతు కూడా ఎద్దును కంపల్సరీ పెట్టుకోవాలా. వాళ్ళ ఫ్యామిలీ 10 ఫ్యామిలీ కనెక్ట్ చేసుకొని వాళ్ళ పొలంలోనే ఒక చెట్టు కింద ఒక ఎద్దు కనుక పెట్టుకోవాలా. పెట్టుకొని ఆ ఎద్దుకు పని ఇచ్చినట్టు అవుద్ది, వీళ్ళకి ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసినట్టు అవుద్ది వాళ్ళ ఇంట్లో వాళ్ళకి. వారానికి ఒక ఫ్యామిలీలకి వేసుకుంటూ ఆ 4 ఫ్యామిలీస్ షేర్ చేసుకుంటూ ఆ నూనె వాడుకుంటే అలాగే అద్భుతంగా ఉంటుంది. హాస్పిటల్కి వెళ్ళాల్సిన పని లేదు. 90% కిడ్నీ కంప్లైంట్లు, 40% క్యాన్సర్ కంప్లైంట్లు, 60% లేడీస్ కంప్లైంట్లు, 40% బ్రెయిన్ కంప్లైంట్లు, 20% ఆటిజం, 10% ఆటో ఇమ్యూనిటీ డిసీజులు. రకరకాల పర్సంటేజ్లో ఒక ఇంట్లో 200% నుంచి 400% వరకు జబ్బులు ఉన్నారు. డయాబెటిక్, షుగరు, బీపీ, రొమటిజం, ఆర్థరైటిస్, క్యాన్సర్, ఈ పేషెంట్లు లేని ఇల్లే లేవు. ఇన్ని డబ్బులు తీసుకెళ్ళి హాస్పిటల్కి ఇచ్చే బదులు ఆ ఎద్దుగాను నువ్వులు వాడుకుంటా అద్భుతమైన దేశీయ వరి వంగడాలు తింటూ అద్భుతమైన నేచురల్ ఎంజాయ్ చేస్తే సరిపోయాయి. ఇవన్నీ వదిలేసి మనం దేని గురించి ఆలోచించుకుంటా, ఎవరెవరి గురించి ఆలోచించుకుంటూ ఎవరో వస్తారో మనకి ఏదో చేస్తారో అని చూసుకుంటా గాల్లో దీపాలు పెట్టుకుంటే అది ఉంచవు, అవి ఆరిపోవటం. అందుకని అందరూ రైతులు, ప్రజలందరూ కూడా ఎద్దుగాలను ఎంకరేజ్ చేయండి, ఎద్దులు వేసే వాళ్ళని ఎంకరేజ్ చేయండి. మీరు వేసుకునే నూనెలు దగ్గరుంచుకొని జాగ్రత్తగా ఎటువంటి విత్తనాలు వేస్తున్నారు ఏందని కాసేపు మాట్లాడి వాళ్ళతో మీరు కొద్దిగా రిలేషన్ మెయింటైన్ చేసుకొని వాళ్ళని విసిగించకుండా మంచి నూనెలు తీసుకెళ్ళి ఇంటికెళ్ళి వాడుకోండి. ప్లాస్టిక్ డబ్బాలు, ప్లాస్టిక్ సీసాలు ఏమి ఉంచుకోకుండా మడ్డు పాత్రలు, గాజు సీసాలు, పింగాణీ సీసాలు మెటీరియల్ పెట్టుకొని దాన్ని వాడుకోవటం మొదలుపెట్టండి. మా రీసెర్చ్ ఇంకా జరుగుతూనే ఉంది. ఇది ఒక పూటలో ఒక నిమిషంలో అయ్యే పని కాదు. మీ ఈ 9 సంవత్సరాల్లో మేము చేసిన రీసెర్చ్లో చాలా పార్ట్స్ ఉన్నాయి. అది ఒక గంటలో కూడా చెప్పే పరిస్థితిలో లేవు మేము. అందుకని మీరందరూ కూడా మీకు ఈ నూనెలు మీరు పార్ట్లుగా వాడుకుంటా మీ దైనందిక జీవితంలో దీన్ని ఒక భాగం చేసుకుంటే మీ భార్య పిల్లలు ఎట్లానో వీటిని కూడా మీ 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 వంటగదిలో ఒక పార్ట్గా చేసుకోండి. మీ మిసెస్ ఏం చేస్తుందో ఒకసారి వెళ్ళి వంటగదికి చూడండి. మీకేం కావాలని అడగండి, మాకేం కావాలని అడగండి, ఏం తినాలని అడగండి. తినే ప్రతి ముద్దను ఆలోచించుకొని తినండి. మట్టి పాత్రలో ఎన్ని రకాల మెటీరియల్ వేసినా అల్టిమేట్గా నూనె పడాలి. ఆ నూనె మాత్రమే అన్ని పదార్థాలు ఉన్న మెటీరియల్ని సమ్మేళనం చేసి మీ ఒంట్లోకి వెళ్ళి కెమికల్ యాక్షన్ జరిగి అప్పుడు ఎనర్జీ ఉత్పత్తి అవుతుంది. ఆ ఎనర్జీ మాత్రమే మీకు అద్భుతమైన తెలివితేటలు, మైండ్ పాజిటివ్నెస్ ఇస్తుంది. ఉంటానండి. జై హింద్. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.